హరే కృష్ణ. ఈరోజు మనము మేల్కోటే గురించి తెలుసుకుంటున్నాము. మొదట ప్రార్థన చేసుకుందాము, తర్వాత విషయం తెలుసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతి గిరిం యత్కృపతం అహం వందే శ్రీ గురుం దినతారణం పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము మేల్కోటె గురించి తెలుసుకుంటున్నాము. ఇది పుణ్యక్షేత్రం, అంటే 108 దివ్య దేశాలలో ఇది ఒక దివ్య దేశం అన్నమాట. ఇది మనకు కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో ఉన్నది. ఇది అద్భుతమైన ప్రదేశము. ఇది వరకైతే పూర్తిగా అడవి ప్రాంతంగా ఉండేది. అంత చక్కని ప్రదేశము ఈ మేల్కోటె గురించి ఈరోజు తెలుసుకుందాము. ఈ మేల్కోటెలో భగవంతుడు ఎలాగా చాలా నామాలతో పిలువబడుతున్నారు. మొదట తిరునారాయణ అని చెప్తారు, తర్వాత చెలువ నారాయణ అని కూడా పిలుస్తారు, చెల్వ నారాయణ అని కూడా పిలుస్తారు. ఇక అక్కడ ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాన్ని చెల్వ పిళ్ళై అని పిలుస్తారు. అంటే అంత ముద్దుగా అంత అద్భుతంగా ఉంటది ఆ విగ్రహము, ఆ ఉత్సవ విగ్రహము. కాబట్టి చెల్వ పిళ్ళై అని కూడా పిలుస్తారనమాట. ఇక అక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఈ యొక్క మేల్కోటె, ఈ యొక్క తిరునారాయణ లేదా చెల్వ నారాయణ ఈ మందిరము ఎదుగిరి కొండ మీద ఉన్నదనమాట. ఈ ప్రాంతం మేల్కోటె అంటేనే పూర్తిగా హిల్ స్టేషన్, కొండల మీదనే అన్ని రకాలైనటువంటి మందిరాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి పేరు శ్రీ ఎదుగిరి నాచ్యమ్మన్ అని పిలుస్తారనమాట. అంటే పూర్తిగా ఇక్కడ ఆ యొక్క మేల్కోటెలో పురాతన మందిరాలు ఇవన్నీ కూడా ఎన్నో సంవత్సరాల ముందుగా ఏర్పడినటువంటిది. ఇది ఇక్కడ చెల్వ నారాయణ అని పిలుస్తారు కదా. చెల్వ అంటే దీనికి వేరొక అర్థంగా కూడా ఏమిటి అంటే, ఈ యొక్క స్వామి ఎక్కువగా అలంకార ప్రియుడట. చక్కగా అలంకారాలు చేస్తారు. మనం చూస్తున్నాం చూడండి, ఎంత సుందర రూపం, అద్భుతమైన సుందర రూపంగా ఉన్నారు. అలాగా అలంకార ప్రియుడు కాబట్టి ఆ యొక్క నామంతో కూడా పిలుస్తారు. ఇంకా మందిరం గురించి చెప్పాలంటే ఆ గర్భగుడి, మందిరం లోపల మనం వెళ్ళగానే గర్భగుడి ఉంటది కదా. ఆ గర్భగుడిలో మనము పైకి తల ఎత్తి చూసినప్పుడు చాలా సుందరమంగా దానిని అమర్చి ఉన్నారనమాట. ఆ యొక్క గ్లోబ్ పైన ఉంటది కదా, అది అలాగా అక్కడే ఉండిపోతాం మనము అలాగ చూస్తూ. అంతటి అద్భుత సుందర దృశ్యంగా ఆ యొక్క గర్భగుడి లోపల ఉంటది. ఇక ఇక్కడ ఏమిటి అంటే ఆ యొక్క విగ్రహ రూపము చిరునవ్వుతో అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నట్లుగా ఆ యొక్క విగ్రహ రూపము ఉంటది. ఇక చరిత్ర తీసుకుందాం. ఈ యొక్క మేల్కోటెలో ఈ చెల్వనారాయణ మందిరము ఎలాగా ఏర్పడింది అని చూసినప్పుడు, ఇది వరకే తెలియచేసినట్లుగా 108 దివ్య పుణ్యక్షేత్రాలలో ఇది ఒక పుణ్యక్షేత్రము. 12వ శతాబ్దంలో 12th సెంచరీ ఆ సమయంలో ఇది రామానుజాచార్యులు అక్కడ 12 సంవత్సరాలు ఆ మేల్కోటెలో ఉన్నారనమాట. రామానుజాచార్యులు ఎందుకు మేల్కోటె చేరుకున్నారు?
నార్మల్‌గా ఆయన రామానుజాచార్యులు శ్రీరంగంలో ఉంటారు కదా! కానీ రామానుజాచార్యులు చాలా భక్తి విషయంలో అందరికి ఒక ఆధ్యాత్మిక గురువుగా ఉండి, అందరికీ దివ్యమైనటువంటి ఆ యొక్క ప్రబంధాలను వాటి గురించి తెలియజేస్తూ, అందరినీ భక్తి ప్రవత్తులతో ఉంచుతున్నారు. ఇది కొంతమందికి పడలేదు. అంటే ఎప్పుడు కూడా ఒక మంచి ఉన్నప్పుడు ఒక చెడు మార్గం కూడా ఉంటది. ఆ విధంగా శ్రీ రామానుజాచార్యుల వారిని ఎన్నో సార్లు ఆయన్ని హత్యా ప్రయత్నం చేశారు. ఆయన్ని సంహరించాలని కోరుకున్నారనమాట. ఆ విధంగా ఉన్నప్పుడు ఒకసారి ఆ విధంగా రామానుజాచార్యులకు ప్రాణముప్పు ఉన్నదని తెలుసుకొని శిష్యులందరూ కూడా కలిసి ఆయనను మేల్కోటకి తీసుకొచ్చి ఉంచారనమాట. అలాంటి ఆ సందర్భంలో ఆయన అక్కడికి రావడం జరిగింది. ఆ సమయంలో మేల్కోటె ఆ ప్రాంతాన్నంతటిని కూడా ఆ 12వ శతాబ్దంలో బిట్టిదేవ అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉన్నారనమాట. ఆయన ఆయనకు ఒక కుమార్తె ఉన్నారు. ఆ కుమార్తె చాలా సంవత్సరాలుగా ఒక మానసికమైన జబ్బుతో ఆమె ఉన్నది. అంటే ఆ జబ్బుని ఎవ్వరు కూడా సరిచేయలేని విధంగా ఉన్నారు. రామానుజాచార్యులు మేల్కోటెలో ఉన్నారు కదా! ఆయన ఆధ్యాత్మిక గురువు కాబట్టి ఆయన వచ్చారు అని తెలిసి, ఆ యొక్క బిట్టిదేవ ఆయన వద్దకు వెళ్ళి తన కుమార్తె విషయాన్ని తెలియచేశారు. అప్పుడు రామానుజాచార్యుల వారు అక్కడికి వచ్చి ఆమె యొక్క మానసిక ఆ యొక్క రోగాన్ని నయం చేశారు. మానసిక అంటే ఆ కాలంలో అంతా కూడా ఈ భూత, ప్రేత ఇలాంటివన్నీ కూడా ఆవహించి ఒక్కొక్కసారి అలాగ మనుషులను కష్టపెడుతూ ఉంటది కదా! ఆ విధంగా. అప్పుడు ఆ యొక్క కుమార్తెతో మాట్లాడినప్పుడు అందులో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ తాను మీరు చాలా గొప్ప గురువులు. మీరు వచ్చారు కాబట్టి నేను ఈ యొక్క ఈమెను విడిచిపెట్టి వెళుతాను అని చెప్పడం జరిగింది. అప్పుడు రామానుజాచార్యులు అన్నారు, "నీవు ఈమె శరీరం నుంచి వెళ్ళిపోతున్నావు అని మాకు రుజువేమిటి?" అని అడిగారనమాట. అలా అడిగినప్పుడు ఆత్మ ఏం చెప్పింది, "నేను వెళ్తూ వీరి గృహం ముందు ఉన్నటువంటి ఒక పెద్ద చెట్టు నుంచి ఒక కొమ్మ విరిగే విధంగా చేసి వెళ్తాను. అది మీకందరికి కూడా నేను వెళ్ళిపోయాను అని రుజువు" అని చెప్పారు. అందరూ ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. అదే విధంగా రామానుజాచార్యుల వారి యొక్క మాటలు ఆమెకు చెప్పడము, ఆ విషయాలన్నీ విని ఆమె అలాగే ఉన్నప్పుడు ఆ ఆత్మ వెళ్ళిపోయి తర్వాత అంటే ఆ యొక్క ఆహ్, వేరే ఆత్మ ఆమెను పట్టి పీడిస్తున్నది కదా! ఆ విధంగా. అది వెళుతూ వెంటనే అక్కడొక పెద్ద వృక్షం నుంచి ఒక కొమ్మ విరిగి క్రింద పడిందట. ఇది ఆ కాలంలో నిజంగా జరిగినటువంటి సత్యమైన విషయం. అప్పుడు అందరూ కూడా రామానుజాచార్యుల వారి పాదాల మీద పడి ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతున్నటువంటి హ్మ్. ఆ కుమార్తె ఆ విధంగా అవ్వడము అందరికి ఆశ్చర్యమేసిందనమాట. అంటే ఏంటి రామానుజాచార్యుల వారు సాక్షాత్తు భగవంతుని యొక్క ప్రతినిధులు కదా! గురువులు. అంటే భగవంతుని యొక్క శక్తిని వాళ్ళు పొంది ఉంటారు కాబట్టి ఇలాంటివన్నీ సాధారణం. ఇలాగా గొప్ప విషయంగా మన ప్రజలు మనం అనుకోవచ్చు. కానీ వారికి ఇది సాధారణ విషయం. ఆ విధంగా ఆయన యొక్క శ్రీరంగం నుంచి మేల్కోటకి ప్రాణముప్పు ఉండడం వలన చేరుకున్నారు. అక్కడే దాదాపు 12 సంవత్సరాలు ఉన్నారనమాట. ఆ కాలంలో ఢిల్లీ నవాబులందరూ కూడా హిందూ దేవాలయాలన్నింటినీ పడగొట్టడము, మందిరంలో విగ్రహాలన్నింటినీ తీసుకెళ్ళిపోవడము అలాగ చేస్తున్నారు. అదే విధంగా మేల్కోటెలో కూడా చెల్వనారాయణ మందిరంలో కూడా ఆ యొక్క ఉత్సవ విగ్రహమైనటువంటి చెల్వ పిల్లై ఆ యొక్క విగ్రహాన్ని వాళ్ళు తీసుకెళ్ళిపోయారనమాట. ఈ విషయము రామానుజాచార్యులు చాలా బాధపడ్డారు. మనం ఎంతో ఆరాధన చేసుకుంటున్నటువంటి ఇలాంటి విషయం అంటే చాలా కష్టం కదా! ఇక ఆయనేం చేశారు, మేల్కోటై నుండి నడక మార్గంలో
ఢిల్లీ వరకు చేరుకున్నారట. చూడండి ఆ కాలంలో భగవంతుణ్ణి రక్షించడానికి అంటే ఎప్పుడూ ప్రతిసారి భగవంతుడు భక్తుల్ని రక్షిస్తూ ఉంటారు. కానీ నిజమైన పరిశుద్ధాత్మ కలిగిన భక్తుడు భగవంతుణ్ణి కూడా రక్షించుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకే ఆయన కాలినడకనే వెళ్ళి ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ నవాబు అక్కడ వెళ్ళి ఆ యొక్క రాజదర్బార్‌లో ఉన్నారనమాట. అప్పుడు ఆ నవాబుని రామానుజాచార్యులు వారు అడిగారు, "ఈ విధంగా మేల్కోటె నుంచి ఉత్సవ విగ్రహాన్ని మీ సైనిక భటులు తీసుకొచ్చారు. దయచేసి మాకు తిరిగి అప్పగించండి. మేము తీసుకొని వెళ్ళిపోతాము" అంటే ఆ యొక్క నవాబు హేళనగా, "మా వద్ద ఖజానాలో ఎన్నో విగ్రహాలు పడి ఉన్నాయి. నీకు అంత ఇష్టంగా ఉంటే పిలిచి తీసుకొని నీ వెళ్ళు" అన్నట్టుగా హేళనగా చెప్పడం జరిగింది. రామానుజాచార్యులు వెళ్ళి ఆ ఖజానాలో చూస్తే ఎన్నో విగ్రహాలున్నాయి. కానీ ఈ యొక్క చెల్వ పిళ్ళై ఆ యొక్క విగ్రహము లేదు. కారణం ఏమిటి అంటే ఆ ఢిల్లీ సుల్తాన్ ఆయనకు ఒక కుమార్తె ఉన్నది. ఆమె చాలా ఈ విగ్రహాన్ని చూసి వెంటనే చాలా ప్రియంతో ఆ విగ్రహాన్ని తాను ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్ళి అక్కడ ఉంచుకున్నారనమాట. ప్రతిరోజు ఆ యొక్క విగ్రహంతో మాట్లాడేవారు, ఆడుకునేవారు, ప్రియంగా ఉండేవారు. ఇక ఆ విగ్రహం లేకపోతే, ఆ చెల్వ పిళ్ళై లేకపోతే ఈమె నిద్రపోయేవారు కాదు, భోజనం చేసేవారు కాదు. అంతగా ఆ యొక్క విగ్రహం మీద ఆమె మనసు పడి, అంత ప్రియంగా ఉండేవారనమాట. అలాగా ఆమె దగ్గర ఉండడం వలన ఖజానాలో లేకపోయింది. రామానుజాచార్యుల వారు ఆ రాజదర్బార్‌లో కూర్చొని చక్కగా "చెల్వ పిల్లాయ్ వారీర్" అంటూ "చెల్వ పిల్లాయ్ వారీర్" అంటూ 2 సార్లు పిలిచారట. ఎప్పుడైతే ఆయన పిలిచారో ఆమె వద్ద ఉన్నటువంటి ఆ విగ్రహము అలాగే నడుచుకుంటూ వచ్చి ఆ రాజ దర్బారులో రామానుజాచార్యుల వారి ఒడిలో వచ్చి కూర్చున్నదట. అందరూ అక్కడ ఆశ్చర్యపోయారు. అలాగే మంత్రముగ్ధులైపోయారు. ఇది నిజమా? విగ్రహము తానంతట తాను నడిచి వచ్చి రామానుజాచార్యుల వారి ఒడిలో కూర్చున్నారా అని అలాగే ఆశ్చర్యపోయి ఆ యొక్క నవాబు పాదాభివందనం చేశారట. వెంటనే సైనికులను అందరిని ఇచ్చి, విగ్రహాన్ని ఇచ్చి పంపించి వేశారనమాట. ఆ విధంగా రామానుజాచార్యులు మరలా ఢిల్లీ నుంచి ఆయన నడకదారిన ప్రయాణం చేసి మేల్కోటై చేరుకొని చెల్వనారాయణ మందిరంలో ఈ ఉత్సవ విగ్రహాన్ని ఉంచడం జరిగింది. ఎప్పుడైతే అదే చెల్వ పిళ్ళై వెళ్ళిపోయారో ఈమె ఆ రాజు యొక్క కుమార్తె ప్రతిరోజు ప్రియంగా ఆడుకుంటూ ఉండేవారు కదా! ఆమె చాలా అలాగే ఉండలేకపోయి ఎలాగైనా నేను చెల్వ పిళ్ళై ఆయన దగ్గరికే వెళ్ళిపోవాలి అంటూ చాలా ఏడుస్తూ ఆహారం, నిద్ర ఏం లేకుండా చేసేసరికి రాజు భయపడి వెంటనే ఆమెను కూడా అందరి సైనికుల్ని ఇచ్చి పంపించారట. అక్కడ చేరుకోవడానికి. ఆ విధంగా చాలా రోజుల ప్రయాణం తర్వాత రాజు యొక్క కుమార్తె అక్కడికి రావడం జరిగింది. కానీ ఎప్పుడైతే వారు అన్య మతస్థులు అవ్వడం వలన వాళ్ళ వస్త్రధారణ కూడా వేరుగా ఉంటది కాబట్టి. అక్కడ ఉన్నటువంటి పండితులు వారందరూ కూడా ఆమెను లోపలికి రావడానికి నిరాకరించారనమాట. ఎప్పుడైతే చెల్వ పిళ్ళైని చూడలేకపోతున్నాను అని ఆమె అలాగే ఆ యొక్క తపనతో క్రింద పడిపోయి అక్కడే దేహాన్ని త్యజించారు. వెంటనే భగవంతుని పాద వద్దకు చేరుకున్నారనమాట. ఇప్పటికి కూడా మనము ఆ చెల్వనారాయణ మందిరంలో వెళ్ళినప్పుడు నారాయణ యొక్క విగ్రహం క్రింద ఈమె ప్రతిమ ఉంటదనమాట. అంటే ఆ విగ్రహంలో చెక్కి ఉంటారు. ఈమె. ఈమెకు బీబీ నాంచారి అని అంటారు. బీబీ అంటే అర్ధాంగి అని అర్థము. నాంచారి అంటే భక్తురాలు అని అర్థం అనమాట. అంటే బీబీ నాంచారి అంటే శ్రీనివాసుడు ఇంతటి భక్తురాలు అంటే ఆయన మతము, కులము ఇవేమీ చూడలేదు. ఈమె అంతటి భక్తియుత సేవ చేశారు.
కాబట్టే ఆమెని వివాహం చేసుకున్నారు. బీబీ నాంచారి అని మనకి శ్రీనివాసుని మందిరంలో కూడా మనము విగ్రహాన్ని చూడవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం మందిరంలో కూడా. ఆ నాంచారి అనడము ఏమిటి అంటే, గోదాదేవిని కూడా నాంచారి అని పిలుస్తారు. ఇంకా ఆమెని చూడి కుడుత నాంచారి అంటే, ఆమె మాలను మొదట తాను ధరించి, ఆ మాలను భగవంతునికి అర్పించింది. అందుకే చూడి కుడుత నాంచారి అని అంటారు. అంటే అంతటి గొప్ప విశేషమైన భక్తిని చేశారు. కాబట్టి ఈమె బీబీ నాంచారి కూడా ఇప్పుడు కూడా మనము ఆ చెల్వనారాయణ మందిరంలో భగవంతుని పాదాల కింద ఆమె యొక్క రూపం చిత్రించబడి ఉన్నదన్నమాట. ఇది ఆ యొక్క విషయం. ఆ విధంగా రామానుజాచార్యులు ఆ మందిరంలో ఉండి రామానుజాచార్యుల వారి వలనే అక్కడ పునఃస్థాపన జరిగింది. మేల్కోటైలో చెల్వనారాయణ మందిరం. లేకపోతే చాలా పురాతనమైన మందిరం అన్నమాట. ఇక ఈ యొక్క విగ్రహాన్ని ఎంతమందో దర్శించుకున్నారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఈ యొక్క చెల్వ పిల్లైని ఆరాధించారు, దర్శించుకున్నారు. అదేవిధంగా ద్వాపర యుగంలో శ్రీరామ బలరామ కూడా ఇద్దరు కూడా ఆరాధించారు, దర్శించుకున్నారట. అంతటి అదే అంతటి విశేషమైనటువంటి భగవంతుడు చెల్వనారాయణ అన్నమాట. ఇక ఆ విధంగా అక్కడ ఇప్పటికి కూడా అదే రామానుజాచార్యుల వారి విగ్రహం ఉన్నది. ఆ విగ్రహానికి ఎంత విశిష్టత అంటే, ఆ విగ్రహము సాక్షాత్తు రామానుజాచార్యుల వారి ఆత్మ అని చెప్తారు. ఎందుకు అంటే, రామానుజాచార్యుల వారు అక్కడ 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ శిష్యులందరూ కూడా రామానుజాచార్యుల యొక్క ఆజ్ఞతో ఆయన ప్రతిమను తయారు చేశారనమాట. విగ్రహాన్ని తయారు చేసినప్పుడు ఆ విగ్రహాన్ని రామానుజాచార్యులు తానే స్వయంగా ఆలింగనం చేసుకొని ఆత్మను అక్కడ ప్రతిష్ఠించారు అని అంటారు. అంటే శ్రీ రామానుజాచార్యుల వారి యొక్క దేహము శ్రీరంగంలో ఉన్నది. ఇప్పుడు మనము శ్రీరంగపట్టణంకు వెళితే ఆయన రూపం అలాగే ఉన్నది. కానీ ఆయన యొక్క ఆత్మ మేల్కోటెలో ఆ యొక్క విగ్రహంలో ఇప్పటికీ కూడా స్థాపితమై ఉన్నది అని చెప్తారనమాట. అంటే ఆ రామానుజాచార్యుల వారి వలనే ఆ యొక్క మేల్కోటైలో ఈ చెల్వనారాయణ మందిరము పునఃస్థాపితం అయ్యి ఇప్పటికీ కూడా అలాగే ప్రసిద్ధి పొందుతూ ఉన్నది. ఇది ఇక ఈ యొక్క మేల్కోటైలో ఇక్కడ వైరముడి అనే బ్రహ్మోత్సవాన్ని చేస్తారు. సంవత్సరంలో ఈ యొక్క బ్రహ్మోత్సవం ఉంటది. దాని పేరు వైరముడి. ఈ యొక్క ఉత్సవంలో భగవంతునికి వజ్ర కిరీటాన్ని, అంటే ఉత్సవ విగ్రహమైనటువంటి చెల్వ పిల్లై ఆ విగ్రహానికి వజ్రంతో కూడినటువంటి ఆ యొక్క కిరీటాన్ని ధరింపచేస్తారట. ఆ ఉత్సవానికి ఎంతో మంది చుట్టుపక్కల స్టేట్ల నుంచి జనాలు అందరూ కూడా ఆ ఉత్సవంలో పాల్గొంటారు. ఇది ముఖ్యమైనటువంటి మేల్కోటైలో ఉన్నటువంటి మందిరం. ఇక రెండవ మందిరము యోగ నరసింహస్వామి మందిరము. ఈ మందిరము చాలా ఎత్తైన ప్రదేశంలో ఉన్నది. ఈ మందిరముకి క్రిందన కళ్యాణి తీర్థం అని ఉన్నది. మొదట ఆ కళ్యాణ తీర్థాన్ని దర్శించుకొని తరువాత యోగ నరసింహస్వామి మందిరానికి చేరుకుంటారు. ఈ కళ్యాణ తీర్థం ఏమిటి అంటే, వరాహస్వామి హిరణ్యాక్షునితో చాలా హోరాహోరీగా యుద్ధం చేశారు. ఎందుకు? హిరణ్యాక్షుడు భూదేవిని సముద్ర గర్భంలో దాచి ఉంచారు కదా. ఆ సమయంలో వరాహస్వామి రూపం, మహావిష్ణువు వరాహస్వామి రూపంలో అక్కడ వెళ్ళి హిరణ్యాక్షునితో చాలా ఇదిగా యుద్ధం జరిగింది. అలాగ యుద్ధం జరిగిన తర్వాత హిరణ్యాక్షుణ్ణి సంహరించి వరాహస్వామి భూమాతను అలాగే తన ద్రంష్టం మీద కూర్చుండబెట్టుకొని
పైకి తీసుకురావడం జరిగింది. అది ఎన్నో కొన్ని వేల చంద్రులు ఉదయిస్తే ఎంత ప్రకాశమానంగా ఉంటుందో ఆ విధంగా వరాహస్వామి భూదేవిని పైకి తీసుకురావడం జరిగింది. అలాగ వచ్చిన తర్వాత ఆ యొక్క హిరణ్యాక్షునితో యుద్ధం చేయడం వలన ఆయన ఎంతో అంటే ఆ యొక్క అలసిపోవడం వలన స్వేదం, ఆయన చెమట అది అలాగే అక్కడ నుంచి భూలోకంలో పడింది. ఆ పడిన ప్రదేశంలోనే ఈ కళ్యాణి తీర్థం అనేది ఏర్పడింది. ఈ కళ్యాణ తీర్థాన్ని దర్శించుకున్న తర్వాత యోగ నరసింహస్వామి మందిరానికి అందరు కూడా వెళ్తారు. యోగ నరసింహస్వామి మందిరము చాలా ఎత్తైన కొండ మీద ఉన్నది. వెళ్ళాలి అంటే దాదాపు 400 మెట్లను ఎక్కిన తర్వాత వెళ్ళాలి. కానీ ఇప్పుడు వసతి ఏమిటి అంటే చాలా వెహికల్స్ కూడా సగం దూరం, చాలా మటుకు సగం దూరం పైననే ఆ వెహికల్స్ లోనే వెళ్ళిపోయి సగం మెట్లను అంటే దాదాపు 200 మెట్లు అనుకోండి, అలాగా ఎక్కి వెళ్ళి యోగ నరసింహస్వామిని దర్శించుకొని రావచ్చును. 400 మెట్లు ఎక్కిన తర్వాత అక్కడ ముఖ్యమైనటువంటి 9 మెట్లు ఉంటాయి. ఆ 9 మెట్లు ఏమిటి అంటే నవగ్రహాలు అని చెప్తారు. యోగ నరసింహస్వామి యొక్క ఆజ్ఞ మీద ఆ నవగ్రహాలు మెట్లుగా ఏర్పడి ఉన్నాయన్నమాట. అందుకే యోగ నరసింహస్వామిని దర్శించుకున్న వాళ్ళకి గ్రహ పరిస్థితులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి అని అంటారు. మెట్లు కాస్త హైట్ గానే ఉంటాయి, కానీ మందిరం మాత్రం చాలా పురాతనమైన మందిరము. ఇక్కడ యోగ నరసింహస్వామి నార్మల్ గా ఒక్కొక్క చోట నరసింహస్వామి చాలా ఉగ్ర రూపంలో ఉంటారు, ఒక్కొక్క చోట శాంతంగా ఉంటారు. అలాగా ఈ మందిరంలో నరసింహస్వామి చాలా శాంతంగా ఉంటూ అభయహస్తాలతో అందరికీ ఆశీర్వాదం చేస్తూ చాలా అద్భుతంగా ఉంటారు ఈ యొక్క మందిరంలో యోగ నరసింహ. ఈ మందిరాన్ని స్వయంగా ప్రహ్లాదుడే ఇక్కడ స్థాపించారు అని చెప్తారనమాట పూర్తిగా. ఇక ఆ యొక్క యోగ నరసింహస్వామి విగ్రహం కూడా ఒక రాజు, ఎవరంటే కృష్ణరాజ వడయార్ అని ఒక రాజు ఆయనకు బంగారు కిరీటాన్ని సమర్పించారట. అది ఉత్సవ సమయాలలో ఆ యొక్క విగ్రహాన్ని ధరింపచేస్తారు. ఆ రాజు ఇచ్చినటువంటి ఆ యొక్క కిరీటాన్ని ధరింపచేస్తారు. ఇక ఆ మందిరంలోనే యోగ నరసింహస్వామి మందిరంలోనే శ్రీ రామానుజాచార్యుల వారి పాద చిహ్నాలు కూడా ఉన్నాయి. ఆ మందిరానికి మనం చేరుకొని అక్కడి నుంచి ఆ యొక్క సుందర ప్రదేశాన్ని చూసామనుకోండి, అంత అద్భుతంగా ఉంటది. అంటే పూర్తిగా అది ఆ కాలం నుంచి కూడా అడవి ప్రాంతం లాగా ఉండి ఇప్పుడిప్పుడు చాలా డెవలప్ అయ్యి బాగా ఇది చేశారు కాబట్టి అంతటి చల్లటి గాలులు, ఎన్నో వృక్షాలు, ఆ కొండ మీద చేరుకొని ఆ సుందర దృశ్యాన్ని పరిశీలిస్తే అంత అద్భుతంగా ఉంటది. అది యోగ నరసింహస్వామి మందిరము. ఇక అక్కడ ఆ మేల్కోటెలోనే ఇస్కాన్ వారి యొక్క జగన్నాథ మందిరం కూడా ఉన్నది. శ్రీ జగన్నాథుడు, బలరాముడు, సుభద్రామయ్యి వీరందరూ ఉన్నటువంటి విగ్రహము. ఆ మందిరం కూడా చిన్న మందిరమే. ఎవరైనా ఇస్కాన్ తరపు నుంచి వెళ్తారు కదా, వారందరూ కూడా అక్కడ స్టే చేసి ప్రసాదాలు తీసుకునే విధంగా ఉంటది. ఆ యొక్క మందిరము చాలా అద్భుతంగా ఉంటది. ఆ యొక్క జగన్నాథునికి, సుభద్రామయ్యకి, బలరామునికి ఆ యొక్క అలంకరణ అద్భుతంగా అనిపిస్తది. ఇక అక్కడి నుంచి మనము రావడానికి మనసే ఉండదు, అంత చక్కటి అలంకరణ చేసి ఉంటది. ఆ మందిరానికి కొద్ది దూరంలోనే ఒక కొలను కూడా ఉన్నది. అక్కడ 108 బావులు కూడా ఉన్నాయట. ఎప్పుడు కూడా నీటికి ఎలాంటి లేకపోవడము అనేది ఉండదు. ఎప్పుడు ఏదో ఒక బావిలో నుంచి నీళ్లు ఇదవుతూ, అలాగే అక్కడ కొలనులో వస్తూ నీళ్ళన్నీ కూడా నిండుగా ఉంటాయి. ఈ జగన్నాథ మందిరం దగ్గర ఒక కొలను ఉంది. అది అక్కడికి వెళ్తే మనకి అది కొలను లాగే అనిపించదు.
ఏదో పెద్ద నది ప్రవహిస్తూ ఉన్నట్టుగా అన్ని అంటే కొండల మీద నుంచి ఆ నీరంతా కూడా ప్రవహించి అక్కడికి చేరుతూ వెళ్తున్నాయన్నమాట. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైనా తోడు ఉండి వెళ్ళాలి. లేకపోతే చాలా కష్టం. మేమెళ్ళినప్పుడు కూడా మాకు ఒక ఎస్కార్ట్‌గా ఇద్దరొచ్చారు. అంటే వెళ్ళి జస్ట్ మనం దూరం నుంచి చూసుకోవాలి. ప్రవాహం అలా ఉన్నది. అది ఒక కొలనులాగా ఉంటే కూడా చూడడానికి నదిలాగా ప్రవహిస్తూ అక్కడ నీరు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ యొక్క మందిరాన్ని దర్శించుకోవచ్చు మేల్కోటేలో. ఇక ఇంకొక మందిరము ఇక మందిరం కాదు, మేల్కోటేలో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక గోపురం ఉన్నది. దానినే రాయగోపురం అని అంటారు. ఇది కూడా ఎంతో పురాతనమైన గోపురం. 4 స్తంభాలు ఉంటాయి అంతే. ఆ స్తంభాలు అంటే ఇప్పుడు మనకి ఇండియా గేట్ అని చెప్తారు కదా! ఆ విధంగా మేల్కోటేలో కొండ కదా! ఆ కొండ ప్రాంతానికి ఇది గేట్‌వే. అంటే ఆర్చ్ లాగా ఉంటాయి చాలా ప్రదేశాల్లో. అక్కడి నుంచి మనం లోపలికెళ్తాం. ఆ విధంగా ఈ యొక్క 4 స్తంభాలు అక్కడ ఏర్పడి ఉన్నాయి. జస్ట్ స్తంభాలు ఉంటాయి అంతే. ఇది కూడా ఎత్తైన ప్రదేశంలో ఉంటాయి. అంటే ఇది ఆ కొండకి ప్రారబ్ధం. మొదట నుంచి ఇంక వెళితే అన్నీ కూడా ఆ కొండలో మందిరాలన్నీ కూడా చూసుకోవచ్చు. ఇది రాతి స్తంభాలతోనే ఈ యొక్క 4 స్తంభాలు ఉంటాయి. అద్భుతమైన శిల్పం వాటి మీద చెక్కి ఉంటారు. గంటలు, తర్వాత అదే ఏనుగులు అలాగే వాటినంతా కూడా ఆ యొక్క స్తంభాల మీద చెక్కి ఉన్నారు. పురాతనమైనటువంటి ఆ యొక్క ప్రదర్శన అక్కడ వాటి మీద చెక్కి ఉన్నారనమాట. చాలా చిత్రాలు కూడా వాటిలో ఉంటాయి. ఇక ఈ మేల్కోటలోనే ఇంకా పురాతనమైన దాదాపు 1000 సంవత్సరాలు అని చెప్తారు. అలాంటి పురాతనమైన కట్టడము వేణుగోపాల స్వామి మందిరం కూడా ఉన్నది. అదే విధంగా నంబి నారాయణ మందిరం కూడా ఉన్నది. ఇవన్నీ కూడా చాలా పురాతనమైనవి. అయితే అక్కడికి వెళితే అవన్నీ మంచిగా ఉంచి ఉన్నారు కాబట్టి మనకు అవి పురాతనమైనవి అని తెలియదు. కాకపోతే అక్కడ ఆ యొక్క ఆ శిల్ప సౌందర్యం కానీ, ఆ ప్రదేశాలు కానీ చూడడానికి ఎంతో ఆనందంతో ఉంటూ అన్నీ కూడా బాగా ఉంటాయన్నమాట. ఈ యొక్క వేణుగోపాల స్వామి మందిరంలో కృష్ణ భగవానుని యొక్క విగ్రహము చాలా ఎత్తైన విగ్రహం ఉన్నది. తర్వాత ఈ యొక్క నంబి నారాయణ ఈ ఆలయం ఎదురుగానే ఈ వేణుగోపాల స్వామి మందిరం కూడా ఉన్నది. గర్భగుడిలో చాలా ఎత్తైన విగ్రహము ఉన్నది. వాటినన్నింటిని కూడా దర్శించుకోవచ్చు. ఇక ఇంకొక ప్లేస్ ఏమిటంటే మేల్కోటై ధనుష్కోటి అని అంటారు. ధనుష్కోటి అని విని ఉంటాం కదా! మేల్కోటై ధనుష్కోటి. ఇది కూడా చాలా చరిత్ర కలిగినటువంటి ప్రదేశం అన్నమాట. ఇది ఇది కూడా కొండ మీదనే ఉన్నది. ఇక్కడ మేల్కోటై అంటే మనం ముందుగానే మన మనసుకి ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఎందుకంటే ఎత్తైన ప్రదేశాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. కాబట్టి మంచిగా మనం అక్కడికి కొండలకి వెళ్తున్నాము, ఎక్కగలుగుతామో లేదో అని లేకుండా మనసుని మనం దృఢంగా ఉంచుకొని భగవంతుణ్ణి ధ్యానిస్తూ మనము వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అక్కడ మనకి కష్టం అనేమి అనిపించదు. కాకపోతే మనసు మనం భగవంతుని మీద ఉంచడం వలన మనకు ఆ శక్తి అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు అహోబిలం వెళ్తారు. నవ నరసింహ మందిరాలను దర్శించుకుంటారు. ఎంత ఎత్తైన ప్రదేశము. ఇక ఆ ప్రదేశానికి వెళ్తే ఆకాశాన్ని మనం తాకుతున్నామా అని వస్తది. జ్వాలాముఖి నరసింహ, ఉగ్రస్తంభం. ఉగ్రస్తంభం ఎక్కితే ఇంకా ఆకాశం మీదే ఉన్నామనిపిస్తది. అంతటి ప్రదేశాలకు కూడా ఎంతో మంది వయసు పైబడిన వారు కూడా ధైర్యంగా అంటే మనము వెళ్ళగలుగుతాము. ఎందుకు అంటే అలాంటి పుణ్యక్షేత్రాలు అని చెప్పినప్పుడే మనము ఆ ప్రదేశంలో కాలు పెట్టిన వెంటనే మనకు తెలియకుండానే ఏదో ఉన్నతమైన శక్తి మనలో ఆవహిస్తది. కాబట్టి ఎలాంటి వాళ్ళైనా గాని వెళ్ళి దర్శనం చేసుకొని రాగలుగుతారు.
అదే మనం భౌతిక విషయంగా ఏదైనా తీసుకోండి. ఏదైనా ఒక కార్యం చెయ్యాలి అంటే దాన్ని మనం చేయగలుగుతామా? అందుకోగలుగుతామా? అని మనము ఊహించాల్సిన పరిస్థితి ఏర్పడతది. కానీ భగవంతుడు అనేసరికి మనకి ఆ యొక్క తలుచుకోవడం వలన ఆ శక్తిని భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు. కాబట్టి అలాంటి కొండలు, కోనలు అయినా ఎక్కి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకొని వచ్చేస్తాము. ఈ ధనుష్కోటి కూడా ఇది కొండ మీద ఉన్నది. చరిత్ర తీసుకుంటే శ్రీరామచంద్రుడు వనవాసం చేశారు కదా! అలాగ వనవాసం చేస్తూ సీతమ్మ వారి వెంట, లక్ష్మణు వెంట బయలుదేరి ఈ ప్రాంతం, ఈ ధనుష్కోటి చెప్తారు కదా! ఈ ప్రాంతం అంతా కూడా దర్శించారట. ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఒకసారి వాళ్ళు అలాగా ప్రయాణమయ్యి వెళ్తూ ఉండగా సీతమ్మ వారికి చాలా దాహం వేసిందట. అప్పుడు సీతమ్మ వారు శ్రీరామచంద్రుడిని జలం కోసం అడిగినప్పుడు ఆయన తన బాణంతో భూమి మీద వేసి నీటిని తెప్పించారట. ఆ ప్రదేశము ఇక్కడ ధనుష్కోటిగా పిలువబడుతున్నది. ఇప్పటికి కూడా అక్కడ ఆ నీరు అనేది ఇంకకుండా ఎన్నో సంవత్సరాలయింది కదా! ఆహ్, యుగం కూడా ఇదయింది. కలియుగము వచ్చేసింది. కానీ ఇప్పటికి కూడా ఆ ధనుష్కోటి ప్రాంతంలో నీటి కొరత అనేదే ఉండదట. అందుకు సాక్షాత్తు భగవంతుడే అక్కడ పాదం పెట్టినటువంటి ప్రదేశం కదా! కాబట్టి ఈ యొక్క ప్రదేశం ధనుష్కోటి మేల్కోటెలో ధనుష్కోటి ఈ ప్రాంతాన్ని కూడా దర్శించుకోవచ్చు. ఇవి ముఖ్యమైనటువంటి మేల్కోటెలోని మందిరాలు. చాలా అద్భుతం. ఎవరెవరైతే మేల్కోటె వెళ్ళలేక ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క ఇప్పుడు మనం విన్నాం కదా! ఎంత అద్భుతమైన విషయాలు. ఆ దర్శనం చేసుకురావడానికి అందరూ కూడా ఒకసారి మనం ప్రయత్నించవచ్చు. చాలా సుందరమైన అంటే ఆ ప్రదేశానికి వెళ్తేనే మనలో ఒక నూతన ఉత్సాహం వస్తది. ఎందుకంటే ఆ అడవుల్లో ఉన్నటువంటి ఆ చెట్ల గాలి, ఆ ప్రదేశము అవన్నీ ఒక్క రోజైనా మనకి ఆయుష్‌ని ఇంకా ఎక్కువగా పెంచే విధంగా ఆ వాతావరణం ఉంటది. ఆ విధంగా. కాబట్టి అలాంటి ప్రదేశంలో వెళ్లి మనము భగవంతుణ్ణి దర్శించుకురావడము, మనము ఎన్ని జన్మల్లో చేసినటువంటి పుణ్య ఫలితంగా మనము భావించాలి. అది. ఓకేనా? హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.